ఏంటి బయట తేడాగా ఉంది, ఈయన టపకాయలు పేలుతున్నాయి. ఊరు ఈరోజు దీపావళి. ఊరే అసలు పండగ కూడా వచ్చేసిందా? అసలు కంపెనీలో ఉండి ఏం జరుగుతుంది ఏంటో కూడా మర్చిపోతున్నాం. పైకలు చూసొద్దాం ఒకసారి. లైవ్ పెట్టట్లేదు, ఎట్లా పెడదామని లైవ్ పెట్టి మీ పని సరిపోయిందిరా బానే. ఆనందాన్ని చూసి మేము ఆనందపడే రకాలు. నేనెప్పుడో 7కి వచ్చా. ఒక నిమిషం ఇదేమి కనిపించదు, ఎందుకంటే నేను మొత్తం దీన్ని తగ్గట్టు పెట్టాను. ఓన్లీ లొకేషన్ మన ఫేస్లో అంత క్లారిటీ ఉండదు. నువ్వు ఇంకో బ్లాగ్ తెస్తున్నావా? పెట్టుకోరా, ఇంకో ఛానల్ పెట్టుకోరా. లైట్ బానే పెట్టు. ఇప్పుడు చెప్పండి. అంతా కాదు, పక్కన ఆనందమే మా ఆనందం. మేము కూడా కాలిస్తే పొల్యూషన్ అయింది. అసలే మన సిటీ కూడా కాదు. బానే వద్దు బ్రో. ఆఫ్ కోర్స్ మేము నేచర్ కి సపోర్ట్ చేస్తాం. అచ్చా నేను ఎప్పుడో 7కి ఒకసారి వచ్చా కాల్ మాట్లాడుకోనికి ఇంట్లో వాళ్ళతో. అప్పుడు చూస్తే చిన్నగా చేస్తా ఉన్నారు, ఏదో అక్కడక్కడ పేలుతా ఉన్నాయి. అసలు పొల్యూషన్ లేదు, నార్మల్ మంచిగా స్కై ఉంది. రేపు ఇప్పుడు చూస్తేనేమో అసలు ఇక్కడ పైకి కొడుతుంటే బెంగళూరులో సునామీ కన్ఫర్మ్. ఇవాళ వచ్చిన పొగకి నాకు తెలిసి రేపు వచ్చిన అక్కడ అట్మాస్ఫియర్ లో పెద్ద బొక్కే పడిద్ది. చూడండి, అవన్నీ మేఘాలు అనుకుంటున్నారేమో. ఓజోన్ లేయర్ ఖచ్చితంగా పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అచ్చా అది अच्छा हमको सिखा रिया है अच्छा. వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎంతమంది ఉంటారు ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. వాళ్ళందరూ అక్కడ కిందకి వచ్చి షార్ట్లు వేస్తే అది మొత్తం మంచి అనుకున్నారంటే ఇంక మీ అంత వేస్ట్ ఎవరు ఉండరు. అది మంచి కాదు, అదంతా పొగ, అందుకే పైకి వెళ్ళిపోతుంది. అని ఇదేంద్రా, ఊర్లో కూడా ఇంత పెద్దగా చేయరు కదా. ఊర్లో చేస్తేనే మనం ఏదో అనుకుంటాం, ఇక్కడ మరి ఇంత పొల్యూషన్ ఇంకా చేస్తారు. అపార్ట్మెంట్ లో ఎంతమంది ఉంటారు? దాదాపు ఒక అపార్ట్మెంట్ లో అయినా ఇంత పొల్యూషన్. అబ్బా ఎన్ని చేశారు. ఒకసారి చూడొచ్చు, ఆ బిల్డింగ్ లో అయితే కిటికీలో నుంచి కాల్ చేస్తున్నారు. 2-3 సార్లు వచ్చింది కిటికీలో నుంచే. కానీ రెంట్ మాత్రం 25 లక్షలు అంట, కానీ సంబరమే లేదు. మనకు ప్రైజ్లు ఎందుకులే. 5 స్టార్ హోటల్ నాకు తెలిసి ఏసీ పడుకుంటా వచ్చి ఉంటారు ఈ పొల్యూషన్ లో. వామ్మో, వారనాయను వారు దేవుడు. దీంట్లో నాకు ఎన్టీఆర్ ఊరనే చెప్పలా. అదిగోండి గరాజులో. అసలు ఎవరు నువ్వు? ఇంత వయసు వచ్చింది, దీపావళి అంటే ఏంటో తెలీదా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్. వాళ్ళంటే పిల్లలు, మనలాంటి వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకపోతే ఎన్నింటికి ఆపుతారా? ఈ పాటికి 10:30 అయిందిరా, ఆపండ్రా. ఐడియా వచ్చింది. తెల్లవారులు అంటే అవదమ్మా, తెల్లవారులు అంటే జంగది ఎక్కడ తెల్లవారులు వేస్తారంట. బెంగళూరు మొత్తం పొక్కొట్టుకుని పోద్ది. రాకెట్ కి చిచ్చుబుట్టిని యాడ్ చేసి వదిలేస్తాం ఫ్రెండ్స్. అప్పుడు ఏమైందంటే రాకెట్ నుంచి వచ్చిన కింద పొగ ఫస్ట్ చిచ్చుబుట్టు కనుకొని చిచ్చుబుట్టి సుర్ అనేది కాదు. అసలు నేను 7కి వచ్చాను ఇక్కడ పైకి, అప్పుడు చిన్నగా పేలుస్తూ ఉన్నారు, కానీ అసలు ఎంత పొల్యూషన్ లేదు. అయినా ఇదే లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఊరుకోదు. రఘు అక్కడ వచ్చి చూడు. ఇంకెళ్ళయా మిన్నల్ మురళి వెళ్ళి గాల్లో ఎగిరొస్తా అని చెప్పి ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. పండగ లేదు, కనీసం చూసైనా మేము పండగ చేసుకుంటాం. ఆరా 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 అరే ఆరా 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 ఆరాదే ఆరా ఆరా
ఎన్నిరా రఘు రఘు ఇక్కడ వస్తుంది చూడు. అసలు ఈ రోజు ఏంట్రా అంటే కలిసి వచ్చింది. ఈ రోజు ఫుల్ ఎండగా ఉంది, వాన పడల. అది అసలు బెంగళూరులో ఎట్టగా ఒకే రోజు 3 సీజన్ చూడగలుగుతాం కాదు, మేమైతే. ఎట్టగా ఏంటది వెదర్ ఎట్ట మారిపోతూ ఉంటుందో చెప్పలేము అసలు. ఒక పూట ఏమో ఎండ వేసిద్ది, ఇంకో పూట ఏమో వాన, ఇంకో పూట చలి. అదేమి వెదర్ చేంజ్ అర్థం కాదు. బెంగళూరు మొత్తం అట్టగా ఉంటుంది. వచ్చిండా సైంటిస్ట్. కానీ ఈ రోజు ఏంట్రా అంటే మా వాడు పండించి సాయంత్రం స్నాక్స్ పెడతాడు. ఆకలేస్తుందని చెప్పి స్నాక్స్ కోసం అని వెళ్ళి వాడిని అడిగితే నో స్నాక్స్, జామున్, గులాబ్ జామున్ అండ్ పల్వా అన్నాడు. ఓకే అని ఇక అప్పటి వరకు 8:30 వరకు అట్లాగే వెయిట్ చేసి వెళ్ళాం. చూస్తే జామున్ ఏమో నీళ్ళుగా ఉంది, పల్వా మాత్రం బాగుంది ఫ్రెండ్స్. ఓన్లీ కొత్తిమీర పుదీనాతో సూపర్ గా చేశాడు. అయినా ఇంతవరకు ఆ పల్వ ఇంతవరకు ట్రై చేయలే మా పీజీలో. ఏదో ట్రై చేసాడు, కొంచెం బాగుంది, నచ్చింది. కానీ అదే రిపీట్ చేస్తాడు ఇంకా తర్వాత చిరాకు వచ్చిందాక. అంటే కొంచెం ఎగట కొట్టదాకా చేస్తాడు, అది వేరే విషయం. ఏదో చేసేద్దాం. కానీ మొత్తానికి ఖాళీ చేశారు మన వాళ్ళు. మొత్తం అసలు ఫుల్. అసలు ఇదంతా పొల్యూషన్ కాదు. వచ్చే నెల 17th నుంచి మాకు సెమ్ ఉంది. అప్పుడు వెళ్ళి అక్కడ ఖర్చులు ఉంటాయి కాబట్టి. అసలు ఇది దీపావళి ఎందుకు తెలుసుకుంటారు, అసలు ఎందుకు చేసుకుంటారు తెలుసా ఫ్రెండ్స్ మీకు? రావణాసుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు చచ్చిపోయాడని మనం చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు రావణాసుడు చచ్చిపోయాడు, మనం ఇప్పుడు చేసుకుంటున్నావా? అది ఏ యుగం బ్రో? అది కాదు బ్రో, అది కృతయుగం అనుకుంటా బ్రో. విన్నావా? త్రేతాయుగం బ్రో. కృతయుగం అది ఫస్ట్ యుగం. త్రేతాయుగం ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా? సత్యయుగం అది ఫస్ట్. నాకు హిస్టరీ తెలుదు. వీళ్ళిద్దరు వాగేస్తున్నారు. దీంట్లో ఏమన్నా రాంగ్ ఉంటే మీరే కామెంట్ లో చెప్పండి. అది చెప్పాడు మమ్మల్ని వేసుకోమాకండి మళ్ళీ. అసలు మెయిన్లీ ఈడు మొత్తం చదివేసా, మొత్తం తేల్చేసా అని చెప్తున్నాడు. అప్పట్లో దీపాలతో సరిపోతాడు. ఇంట్లో దీపాలు వెలిగితే చాలా అనుకునే వాళ్ళు. ఇప్పట్లో వీరే దీపాలు వెలిగేటట్టు చేస్తున్నారు అసలు అంతా. వీధేంట్లే, సిటీ మొత్తం కాలుతుంది ఈరోజు. గోల్డ్ ఎక్కుతున్నారు అంటే రిస్క్ లేదు, రస్క్ లేదు, రస్క్ మెలాన్. రసగుల్లా పట్టుకోడు రా. ఎన్ని దారుణాలు సార్, ఎన్ని దారుణాలు సార్. బ్రో అది కల్చర్. అక్కడ ఒక బెలూన్ వదిలేరు చూడండి, అది మనం చేసుకోవాల్సింది. 3 నెలల దీపం. ఆ బిల్డింగ్ వాళ్ళు 7 దగ్గర స్టార్ట్ చేసి ఇప్పటికి ఎండ్ చేశారు. అది ఎండింగ్ సిగ్నల్. అది ఎండింగ్ ఎఫెక్ట్. అది వెళ్ళిపోమ్మని పైగా ఎగిరిపోమ్మ మెరుపుదేగా. మేము 7 దగ్గర చూస్తూనే ఉన్నాం బ్రో. ఎక్కడ వేసారు, అయిపోయింది. లేపిండే ఆ బిల్డింగ్ ఎవడో ఏదో పీజీ పడి బ్రో. ఇప్పుడు చూడండి పేజ్ ఏంటంటే కాకర పువ్వు ఒత్తులు వెలిగించుకొని క్షేమంగా ఉండండి బ్రో. ఇట్లా లైట్ వేసుకున్నా వీలేంటి హర్రర్ వీడియో అనుకోమాకండి. వ్లాగ్, దీపావళి వ్లాగ్. మాకు బడ్జెట్ లేదు, మా దగ్గర బడ్జెట్ లేదు, పైన లైట్ కూడా లేదు. అదేదో ఒక కమ్మేసి కెమెరా లైట్ ఉంది, ఆ కెమెరా లైట్ దగ్గర చేస్తే దరిద్రంగా ఉంటుంది. అందుకనే ఫ్లాష్ వేసుకుని చేస్తున్నాం. చెప్పేది ఏంటంటే నో పొల్యూషన్. ఈ కెమెరా నో పొల్యూషన్. ఓకే. దీపావళి అనేది జాయ్ అండ్ హ్యాపీనెస్ తో మన దీపావళి అంటే జాయ్ అండ్ హ్యాపీనెస్ మన అంతరాత్మ. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అంతరాత్మ ప్రశాంతంగా ఉండేటట్టు చెప్పు. తెలుసా ఆకిస్ పాకిస్ ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే క్రాకర్స్ కాలితే కాలు, కానీ రసగుల్లా అవి బొగ్గాని వెళ్ళే ఉంటారు. అది కరోనా వచ్చిందిరా. కరోనా మళ్ళీ తీసుకురావడమే ఎజెండా ఫేస్. నాకు అర్థమైపోయింది. కథం కరోనా తీసుకురావాలనే వీళ్ళు ఫిక్స్ అయినారు. ఇది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ మీరు కాలిస్తే కాలవండి, కానీ కొంచెం లిమిట్లో. ఒక బండి కొంచెం మెల్లగా, బండి కొంచెం మెల్లగా. హలో బండి కొంచెం మెల్లగా. కొంచెం మనం వాటికి డబ్బులు ఖర్చు పెట్టినా కానీ ఏమంటే మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టి మీ డబ్బులు కాల్చుకుంటున్నట్టే. కానీ ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. కొంచెం ఒక లిమిట్లో కాల్చుకొని అట్టు పెట్టండి. మరీ
సిటీ మొత్తాన్ని ఊరు మొత్తాన్ని మొత్తం పొల్యూషన్ చేసేటట్టు ఎక్కువ తెచ్చుకొని మన హ్యాపీనెస్ మనకు ఉండిద్ది. మన అట్మాస్ఫియర్ని నాశనం చేసుకునేది మనమే. తర్వాత అట్ల వల్ల లైట్ కొరికేసాడేమో చూడండి రా కింద వైరు. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. చూపించిన పొగంతా మన మీదకి వస్తుంది, కాలకి అంటే నా ఫోన్ క్లారిటీ అంత లేదు, ఏం కనపడతాయి ఫ్రెండ్స్, అదంతా పొగ ఫ్రెండ్స్. ఏంటంటే చెప్పొచ్చేది మీ ఏంటంటే ఇంట్లో హ్యాపీ దివాళీ, పక్కన ఇంట్లో వాళ్ళు కూడా మీరే కాల్చి పెట్టండి. yes అదే ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ అసలు బ్రో. కానీ పెడతానే ఉంటుంది, కానీ మీరు మాత్రం ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేయండి. కొంచెం లిమిట్లో క్రాకర్స్ కాల్చండి, మరీ ఫుల్ పొల్యూషన్ అయిపోయేటట్టు కాకుండా హ్యాపీగా పండుగ చేసుకోండి. హ్యాపీ దివాళీ. ఏ విషెస్ బోల్ నాగరాజు గారు, హ్యాపీ దీపావళి అండి, ఎంజాయ్. ఏ బాబు విషెస్ బోల్. హ్యాపీ దివాళీ. క్రాకర్స్ స్టే సేఫ్. అయిపోయింది, ఇంకేం లేదు. కెమెరా మీకే తిప్పుకోండి, నాకేముందాడు ఇంకా డైలాగులు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ తీసుకుని క్రియేట్ చేస్తున్నాం. మీ క్రియేట్ నాగరాజు గారు హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. చేసుకోవడానికి కూడా మీరు ఛాన్స్ ఇవ్వట్లేదుగా మాకు. బోల్ రే. ఇంకేం లేదు, చెప్పాగా. మీ ఇంట్లో క్రాకర్స్ మీరే పేల్చుకొని పక్కింట్లో వాళ్ళు కూడా మీరే పేలవండి. అప్పుడు ఒక ఆనందం ఉంది, దాని ఫోటోలు తీసుకోవాలి. సరే, ఇది కానిచ్చే కొద్ది వెళ్తానే ఉంటుంది, కానీ హ్యాపీ దివాళీ, మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా రెడ్ అవుతుంది మొత్తం. మ్యాడీ అండ్ ది మ్యాడీ బాయ్ బాయ్.